హలో వ్యూయర్స్, వెల్కమ్ టు A to Z వెబ్ అకాడమీ ఛానల్. ఈ వీడియోలో మనం సిఎస్ఎస్ గురించి నేర్చుకుందాం. సిఎస్ఎస్ గురించి నేర్చుకునే ముందు మీకు చిన్న నోట్ ఫ్రెండ్స్. సిఎస్ఎస్ నేర్చుకునే ముందు మనకి HTML గురించి కంపల్సరిగా తెలిసి ఉండాలి. లేకపోతే మనం సిఎస్ఎస్ గురించి నేర్చుకున్న ప్రయోజనం అనేది ఉండదు. HTML గురించి ఎవరికైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మేము ప్రీవియస్గా HTML కోర్స్ని అడ్వాన్స్డ్ లెవెల్లో విత్ ఈజీ స్టెప్స్తో మేము ఈ కోర్స్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ని మా ఛానల్లో అప్లోడ్ చేయడం కూడా జరిగింది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా ఛానల్లో HTML గురించి విత్ ఈజీ స్టెప్స్తో నేర్చుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సిఎస్ఎస్ గురించి నేర్చుకుందాం. సిఎస్ఎస్ అంటే అబ్రివేషన్ వచ్చేసి క్యాస్కాడింగ్ స్టైల్ షీట్. ఈ సిఎస్ఎస్ తోటి మనం ఏం చేస్తాం? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వెబ్సైట్లో కనపడేటువంటి వెబ్ పేజెస్ డిజైన్ చేయడానికి అంటే బ్యాక్గ్రౌండ్ కలర్స్, ఇమేజ్ బోర్డర్స్, వీడియో బోర్డర్స్, టెక్స్ట్, ఫాంట్ ఫ్యామిలీస్, ఇలా ప్రతి ఒక్కటి మనం సిఎస్ఎస్ తోటి చేస్తాం. అంటే వెబ్ డిజైనింగ్ కలర్ఫుల్గా చేయడానికి మనకి సిఎస్ఎస్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు చిన్న డౌట్ రావచ్చు, అదేంటి మేము HTMLతో కూడా డిజైన్ చేసుకోవచ్చు కదా, దానికి సిఎస్ఎస్ ఎందుకు అనే డౌట్స్ మీకు రావచ్చు. ఎస్ ఫ్రెండ్స్, చేయొచ్చు. బట్ మనకి HTML తోటి లిమిటెడ్ ఫీచర్స్ మాత్రమే చేయగలుగుతాం, అన్ని ఫీచర్స్ని చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ట్యాబ్ ఉంది, మొబైల్ ఉంది, లార్జ్ డెస్క్టాప్స్ ఉన్నాయి, మీడియం లెవెల్ డెస్క్టాప్స్ ఉన్నాయి. వీటన్నిటికీ అంటే స్క్రీన్ లెవెల్లో మనకి వెబ్సైట్ కనపడాలి. అప్పుడు మనం HTML తోటి చేయలేం. సో అందుకనే మనకి సిఎస్ఎస్ తోటి అయితే ఏ స్క్రీన్కి అంటే మొబైల్కి స్క్రీన్ తగ్గ డిజైన్ మొబైల్కి చేయొచ్చు, లార్జ్ డెస్క్టాప్ తగ్గ డిజైన్ లార్జ్ డెస్క్టాప్ చేయొచ్చు, మీడియం లెవెల్లో ఉన్న డెస్క్టాప్కి మీడియం లెవెల్లో డిజైన్ చేయొచ్చు. అలాగే ఇంకా అడ్వాన్స్లోకి వెళ్తే HTML పేజ్లో ప్రతి పేజ్లో మనం డిజైన్ చేయాలి. అలా కష్టం. అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ 10 పేజ్ వెబ్సైట్ ఉంది, 10 పేజ్లోకి వెళ్ళి మనం డిజైన్ చేయాలంటే చాలా కష్టం. సో దానికోసమనే మనం సిఎస్ఎస్ అంటే ఒక ఫైల్లో డిజైన్ చేసి ఆ ఫైల్ని అన్నిట్లో ఇంక్లూడ్ చేస్తే మనకి ఏ పేజ్లో డిజైన్ కావాలో ఆ పేజ్కి సంబంధించిన క్లాసులు, ఐడీస్, యాట్రిబ్యూట్స్ని వాటి బేస్ చేసుకొని ఆ డిజైన్ని మనం కలర్ఫుల్గా చేసుకోవచ్చు. ఇది సిఎస్ఎస్ తోటి చేసే వర్క్స్. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్, లెఫ్ట్ సైడ్లో మనకి ఒక ఇమేజ్ ఉంది, రైట్ సైడ్లో ఒక ఇమేజ్ ఉంది. ఎగ్జాంపుల్గా మనం కన్స్ట్రక్ట్ చేయబడినటువంటి హోమ్ని ఒక వెబ్ పేజ్ అనుకోండి. ఇది HTMLతో క్రియేట్ చేయబడినటువంటి వెబ్ పేజ్. దీనికి ఎటువంటి కలర్స్ లేవు, ఎటువంటి టైల్స్ లేవు, ఎటువంటి గార్డెన్ లేదు. సో మనకి ఓన్లీ ఒక స్ట్రక్చర్ అంటే ఒక స్కెల్టన్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంది. ఇక్కడ రైట్ సైడ్లో చూస్తే మనకి నీట్గా టైల్స్ వేసి వాటి కలర్స్ వేసి అండ్ గార్డెన్ అవన్నీ అంటే మనకు చూడడానికి నీట్గా లుక్ అండ్ ఫీల్ డిజైన్ కలర్ఫుల్గా ఉంది. సో ఇది సిఎస్ఎస్ తోటి చేయబడినటువంటి వెబ్ పేజ్. సో ఇప్పుడు మీకు అర్థమైందా ఫ్రెండ్స్, మనకి HTMLకి సిఎస్ఎస్కి అంటే HTMLతో ఎలా ఉంటుంది, సిఎస్ఎస్ తోటి ఎలా ఉంటుంది. సో ఈ సిఎస్ఎస్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? సిఎస్ఎస్ మనకి 3 టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి ఇన్లైన్, ఇంకొకటి వచ్చేసి ఇంటర్నల్, మూడోది వచ్చేసి ఎక్స్టర్నల్. ఈ మూడిటి గురించి, ఈ 3 సిఎస్ఎస్ గురించి, ఈ త్రీ సిఎస్ఎస్ టైప్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఇన్లైన్ ఎలా రాయాలి, ఇంటర్నల్ సిఎస్ఎస్ ఎలా రాయాలి, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఎలా రాయాలి, ఇన్లైన్కి, ఇంటర్నల్కి, ఎక్స్టర్నల్కి డిఫరెన్సెస్ ఏంటి, ఈ మూడిట్లో ఏ సిఎస్ఎస్ మనం అప్లై చేస్తే ఏ సిఎస్ఎస్ అప్లై అవుతుంది ఫస్ట్, నెక్స్ట్ ఏ సిఎస్ఎస్ అప్లై అవుతుంది అన్నది అన్ని కాన్సెప్ట్లు నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఇంతవరకు ఎవరైనా మా వీడియో చూస్తున్న వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.